విద్యా విధానం అంతటి గురించి రామాయణంలో ఒక్కటే శ్లోకం చెప్పారు. అది మహర్షి యొక్క గొప్పతనం. 2 గంటలు మాట్లాడండి అని చెప్పకుండా 2 నిమిషాలు మాట్లాడండి అంటే 2 నిమిషాలలో 2 గంటల సారాంశం మాట్లాడాలి అంటే చాలా పట్టుతరమైన శక్తి ఉంటే తప్ప అలా మాట్లాడడం కుదరదు. ఒకే శ్లోకంలో చెప్పారు మహర్షి. గురువుగారు పాఠం ఎలా చెప్పాలో చెప్పారు, శిష్యుడు పాఠం ఎలా నేర్చుకోవాలో చెప్పారు. ఇక గురువుకి శిష్యులకి కొత్తగా సూచన అక్కర్లేదు, ఆ ఒక్క శ్లోకం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. నేను కళాశాలలకు వెళ్ళినప్పుడు చూస్తుంటా, ఎక్కడైనా ఈ శ్లోకం కనపడుతుందా గోడల మీదని. మరి నా అదృష్టమో దురదృష్టమో ఇప్పటి వరకు ఆ శ్లోకం గోడ మీద వ్రాసినటువంటి కళాశాలని నేను ఇప్పటి వరకు చూడలేదు. రామాయణంలో మహర్షి సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః, అంతే. ఆ ఒక్క శ్లోకమే చెప్పారు. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోపెట్టుకుని విద్య నేర్పాడు. విద్య నేర్పడం అంటే కేవలం పాఠం ఒక్కటి చెప్పి వెళ్ళిపోలేదు వశిష్ఠుడు. సర్వే వేదవిద, విద అంటే తెలుసుకోవడం, వేదములన్నీ నేర్పాడు, విద్యలన్నీ నేర్పాడు. శూరాహ, పండితుల్ని చేశాడు. శూరుడు అంటే యుద్ధం చేసేవాడు అని కాదు, శూరుడు అంటే పండితుడు అని కూడా అర్థం. మంచి పండితుడిని చేశాడు. పండితుడు అంటే పద్యాలు వచ్చినవాడు అని కాదు, పండాహ, జ్ఞానము కలిగిన వాడిని చేశాడు. సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాః. ఈ చదువుకున్న చదువంతా దేనికి పనికి రావాలో పాఠం చెప్పేటప్పుడు చెప్తుండేవాడు. అది చెప్పాడు అని తెలియదు, కానీ పాఠం చెప్పేటప్పుడు పాఠం ఒక్కటే చెప్పలేదు. ఇప్పుడు పాఠం చెప్తూ దాని వలన తన శిష్యుడు పొందినటువంటి శక్తి లోకము యొక్క హితము కొరకు ఎలా పనికి రావాలో లోకక్షేమానికి చెప్తుండేవాడు వశిష్ఠుడు. అందుకే అంత గొప్ప విద్యలు పొందినా కూడా లోకమునకు కంటకప్రాయంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ విద్యని ఉపయోగించలేదు. నిగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గురువుగారు పాఠం చెప్పినప్పుడు ఈ విద్యని లోకక్షేమానికి తప్ప నీ స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఉండాలని చెప్పినటువంటి మాట వలన వచ్చింది.